అజాన్ అంటే ప్రార్థనా సమయం ఆసన్నమైంది గనుక పరమేశ్వరుడైన అల్లాహ్ను వేడుకోవడానికి రండి అని ఆహ్వానించే పిలుపునే అజాన్ అంటారు. అజాన్ వినగానే ముస్లింలు తమ లౌకిక కార్యకలాపాలు పక్కన పెట్టి సర్వసృష్టికర్తను స్తుతించి కృతజ్ఞతలు తెలిపి తమకు కావలసినవి వేడుకోవడానికి మసీదుల వైపు పయనిస్తారు. అజాన్ అన్నది అరబీ భాషా పదం. దాని తేట తెలుగు అర్థాలు పిలుపునివ్వడం, ప్రకటించడం, అప్రమత్తం చేయడం. ప్రతిరోజు చేసే 5 పూటల నమాజు కొరకు పిలుచుటకు 5 సార్లు అజాన్ పిలుపు ఇస్తారు. ఈ అజాన్కు సంబంధించిన అరబీ పదాల తెలుగు అర్థాన్ని ఒక్కొక్కటిగా మీకు వివరిస్తారు. అల్లాహు అక్బర్ అని 4 సార్లు ప్రకటిస్తారు. దాని అర్థం పరమేశ్వరుడైన అల్లాహ్ ఘనత కలవాడు. అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ అని 2 సార్లు ప్రకటిస్తారు. దాని అర్థం పరమేశ్వరుడైన అల్లాహ్ అద్వైతుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను. అష్హదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ అని 2 సార్లు ప్రకటిస్తారు. ముహమ్మద్ అనే వ్యక్తి ఋషీశ్వరుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను. హయ్యా అలస్సలాహ్ అని 2 సార్లు ప్రకటిస్తారు. దాని అర్థం రండి ఆరాధన కొరకు. హయ్యా అలల్ ఫలాహ్ అని 2 సార్లు ప్రకటిస్తారు. దాని అర్థం రండి సాఫల్యం వైపునకు లేదా రండి మోక్షం వైపునకు. మళ్ళీ అల్లాహు అక్బర్ అని 2 సార్లు ప్రకటిస్తారు. పరమేశ్వరుడైన అల్లాహ్ ఘనత కలవాడు అనేది దాని అర్థం. అక్కడిగా లా ఇలాహ ఇల్లల్లాహ్ అని ప్రకటిస్తారు. ఆయన తప్ప వేరే ఆరాధ్యుడు లేడు అనేది దాని అర్థం. సూర్యోదయానికి ముందు తెల్లవారుజామున బ్రహ్మగడియల్లో చేసే నమాజు నిమిత్తం పిలుపునిచ్చే అజాన్లో ఒక అదనపు ప్రకటన ఉంటుంది. అది అస్సలాతు ఖైరుం మినన్ నౌమ్ అని 2 సార్లు ప్రకటిస్తారు. దాని తెలుగు అర్థం నిద్ర కంటే దైవారాధన శ్రేష్టమైనది అనేది అర్థం. ఇదండి పూర్తి అజాన్, దాని అర్థం. అజాన్ విషయంలో హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు గమనించవలసిన ముఖ్య విషయం ఏమనగా అల్లాహు అక్బర్ అని విన్నప్పుడు ముస్లింలు మా పరమేశ్వరుడే గొప్పవాడని కీర్తిస్తున్నారన్నది హిందువులు గ్రహించాలి. క్రైస్తవులైతే పరలోకమందున్న మా యెహోవా గొప్పవాడని ముస్లింలు ఘనపరుస్తున్నారన్నది గ్రహించాలి. హిందువులు పరమేశ్వరుడు గొప్పవాడు అన్నప్పుడు, అలాగే క్రైస్తవులు యెహోవా గొప్పవాడు అన్నప్పుడు మా అల్లాహ్నే వారు కీర్తిస్తున్నారు అని ప్రతి ముస్లిం గ్రహించాలి. ఇదండి అజాన్ ఇచ్చే గొప్ప సందేశం. తదాస్తు. జై హింద్.